శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఇక ఈ 3 రోజులకు సంబంధించి పర్యటన అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరైతే మధుసూదనాచారికి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా సోషల్ మీడియాను హోరెత్తిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే కేటీఆర్ పర్యటన తర్వాత మరి మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గానికి రావడం అనేది ఒక ఆసక్తిని రేకెత్తిస్తున్నట్టు వాళ్ళు కూడా మరి సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ఇప్పటికే బీసీ నినాదాన్ని ఎత్తుకుంది, బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి వేళ మరి మొన్న జరిగినటువంటి కేటీఆర్ సభలో కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా స్పష్టం చేశారు, భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి రథసారథిగా రమణారెడ్డినే ఉంటారని చెప్పేసి ఇప్పటికే తేటతెల్లం చేసినటువంటి వేళ మధుసూదనాచారి పర్యటన అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భూపాలపల్లి మండలం గొల్లబుదారంలో వారు పర్యటిస్తారు. ఆ తర్వాత ఇక్కడ భూపాలపల్లి పట్టణంలోని పార్టీ క్యాంప్ ఆఫీస్లోనే మరి బస చేసిన తర్వాత భూపాలపల్లి ఏదైతే భూపాలపల్లి పట్టణానికి సంబంధించి మరి కలెదిరుగుతారు, విస్తృతంగా పర్యటన చేయబోతున్నారు మధుసూదనాచారి. ఇక ఆ తర్వాత 1వ తారీఖు కూడా ఇట్లా సీరియల్గా 30వ తారీఖు 31 1వ తారీఖు చూసినట్లయితే కనుక చిట్యాల మండలం, టేకుమట్ల మండలం, మొగులపల్లి మండలాల్లో కూడా విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఇక కార్యకర్తలతో ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలతో అభిమానులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఏదైతే ఆయన తీసుకోబోయేటటువంటి నిర్ణయం పైన కూడా ఉత్కంఠగా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే మరి వాళ్ళ అభిమానులు కనుక చూసినట్లయితే కనుక సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే అనేకమైనటువంటి పోస్టింగ్లు అయితే చేస్తూ ఉన్నారు. అవి కూడా వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం ఇక్కడ చూడవచ్చు, సోషల్ మీడియా వేదికగా మధుసూదనాచారి వర్గానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా మరి వాళ్ళ అభిమానులు అయితే పోస్టులు చేస్తూ ఉన్నారు. మీకోసం పార్టీలకు అతీతంగా మీకోసం నిలబడడానికి భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఇట్లా పోస్టింగ్లు చేస్తున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మరి కేటీఆర్ పర్యటన తర్వాత మరి వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టింగ్లు కూడా మరి వైరల్గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. బీఆర్ఎస్లో బీసీ నాయకుడు ఎదగడు అని కుట్రలు చేస్తే బీసీ బిడ్డలు ఊరుకోరు కేటీఆర్ గారు, అన్యాయం జరిగితే తెలంగాణ ఉద్యమానికే ఊపిరిపోసి పాఠాలు నేర్పిన గురు శిష్యులం, మాకు ఉద్యమం ఎలా చేయాలో తెలుసు, జై బీసీ అని చెప్పేసి ఇట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి వేళ భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం రథసారథిగా మరి రమణారెడ్డిని కేటీఆర్ గారు ప్రకటించడం, ఆ తర్వాత కేసీఆర్కు కుడిభుజంగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి మధుసూదనాచారి, అదేవిధంగా తొలి శాసన సభాపతిగా కూడా ఆయనకు పేరుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక పిట్టల వారు కావచ్చు, చెంచుల వారిని కూడా ఆయన స్పీకర్గా ఉన్నటువంటి తరుణంలో హైదరాబాద్ పట్టణానికి తీసుకెళ్లి చూపించినటువంటి ఘనత, అదేవిధంగా శాసనసభను కూడా చూపించినటువంటి ఘనత మధుసూదనాచారిది. ఈ నేపథ్యంలోనే మరి ఒక బీసీ నాయకుడిని అణిచివేసేటటువంటి కుట్రలు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టింగ్లు అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారుతున్నాయి. ఇక రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. ఈ తరుణంలోనే ఇప్పటికే మరి మొగులపల్లిలో జరిగినటువంటి ఒక సమావేశంలో, కార్యకర్తల సమావేశంలో కూడా మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి మరి స్పష్టంగా చెప్పారు, భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ రథసారథిగా ఉండేది తానేనని చెప్పేసి కేసీఆర్ కూడా స్పష్టం చేసినట్లు కూడా రమణారెడ్డి మొగులపల్లికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కేటీఆర్ వేదికగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కేటీఆర్ కూడా సభలో మరి భూపాలపల్లికి సంబంధించి ఇక్కడ రథసారథిగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఉంటారని చెప్పేసి మరి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గానికి మరి తొలి శాసన సభాపతి ఎవరైతే మధుసూదనాచారి పర్యటన మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠగా మారింది. మరి కార్యకర్తలు మాత్రం మరి ఏదైతే రాబోయేటటువంటి రోజుల్లో భూపాలపల్లికి సంబంధించి ఆయనే రథసారిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి తరుణంలో మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు, ఈ పర్యటనకు సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.